తెలంగాణ పీసీసీ పీఠంపై వర్గపోరు తారాస్థాయికి చేరింది. పాత కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై రేవంత్, భట్టి, ఉత్తమ్లు తమ నిర్ణయాన్ని వెల్లడించి బంతిని ఢిల్లీ అధిష్టానం ముందు పెట్టినట్లు సమాచారం కాగా, హైకమాండ్ పెట్టిన టార్గెట్లన్నింటినీ పూర్తి చేసిన క్రమంలో తాను చెప్పిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించారని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను బతిమలాడుకున్నట్లు వెనికిడే. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ కార్యాలయంలో పావులు కదుపుతున్నట్టు కాంగ్రెస్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ గద్దెనెక్కి 9 నెలలు కావస్తున్నా ఇంకా అనేక పదవుల భర్తీ కొలిక్కి రావడం లేదు. ఢిల్లీలో రేవంత్ హవా తగ్గడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఇంకా 6 కేబినెట్ బెర్తులు, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్ తో పాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్, మెంబర్ల నియామకాలు జరగాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే త్వరలో వస్తున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి నియామకం కీలకంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన పదవుల పంపకాలను బట్టి చూస్తే తెలంగాణ పీసీసీ పదవి ఈసారి వెనుకబడిన వర్గాల నాయకుడికే దక్కుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బరిలో మిగిలేది గౌడ సామాజిక వర్గానికి చెందిన 2 నేతలేనని తెలుస్తోంది. వారిలో మదియాష్కి గౌడ్ ఒకరు. ఆయన రాహుల్ కోటరీకి చెందిన సీనియర్ నేత. మరొకరు మహేష్ కుమార్ గౌడ్. ఈయన పక్కా సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడన్న టాక్ ఉంది. దాంతో పార్టీ తన చెప్పు చేతల్లో ఉండడంతో పాటు గాంధీభవన్ కేంద్రంగా మరో పవర్ సెంటర్ ఏర్పడకూడదంటే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పదవి ఇప్పించడం రేవంత్ రెడ్డికి అనివార్యంగా మారింది. అందుకే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా హైకమాండ్ ముందు మహేష్ కుమార్ గౌడ్ పాటనే వినిపించి వస్తున్నట్లు వినికిడి. కానీ ఏఐసీసీ నుంచి ఈ విషయంలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న దానిపై డిప్యూటీ సీఎం బట్టి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సైతం ఢిల్లీ పెద్దలు విడివిడిగా చర్చించి అభిప్రాయం తీసుకున్నారు. అటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడిగా పేరున్న మరో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పీసీసీ అధ్యక్ష పదవిపై తన నిర్ణయాన్ని ఆయనకు చెప్పి వస్తున్నారన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో ఉంది. టీపీసీసీ పీఠం కోసం సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు మదియాష్కి పేరును పాత నేతలంతా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.